శివుడు తల మీద గంగాదేవి ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? భగీరథుడు తమ పితృదేవతల మోక్షం కలిగించడం కోసం ఘోరమైన తపస్సు చేశాడు. గంగాదేవి భూమి మీదకు తీసుకొని రావడానికి ఒప్పిస్తాడు. అయితే ఆకాశం నుండి గంగాదేవి అత్యంత వేగంగా అసాధ్యమైన శక్తితో భూమిపై పడుతుంటే దానిని భూమి తట్టుకోలేదని గంగాశక్తిని భూమిపై అనుకూలించడానికి శివుడు మాత్రమే సమర్థుడని భగీరథుడు సలహా ఇస్తాడు. అప్పుడు భగీరథుడు ఘోరమైన తపస్సు చేయగా భగీరథుడు తపస్సుకి మెచ్చి శివుడు గంగాదేవిని తన తల మీద ధరించడానికి అంగీకరిస్తాడు. గంగాదేవి అత్యంత వేగంతో శివుడు తల మీదకు దూకుతూ ప్రవాసన శక్తితో శివుడు కూడా తమ పాతాళ లోకానికి నెట్టడానికి అనుకుంటుంది. అప్పుడు శివుడు తన జటాజూదంతో గంగాదేవిని బంధిస్తాడు. ఎంత ప్రయత్నించినా గంగాదేవి బయటికి రాలేకపోయింది. అప్పుడు గంగని భూమి మీదకు తీసుకురావడం కోసం భగీరథుడు మళ్ళీ తపస్సు చేయగా శివుడు శాంతిస్తాడు. జటాజూదంలో నుంచి చిన్న చిన్న మార్గం ద్వారా హిందూ స్వరంలోకి విడుదల చేస్తాడు. అక్కడి నుండి గంగ 7 పాయలుగా విడిపోయి అందులో ఒక పాయ భగీరథుడు రథాన్ని అనుసరించి భూమిపై ప్రవహిస్తూ వెళ్ళింది. ఈ విధంగా గంగాదేవికి ప్రవాహ శక్తి నుండి రక్షించడానికి పరమశివుడు గంగాదేవిని తన తలపై ధరించాడు. అందుకే గంగానదికి భగీరథ నది అని పేరు.